మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఒకటి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది కలియుగము. కలియుగంలో నడిపించేదంతా కూడా ధనమే. ధనం ఉంటేనే కలియుగంలో విలువ అనేటువంటిది ఉంటుంది. సరే, గౌరవ మర్యాదలు అన్నీ కూడా ధనం ద్వారా వస్తాయంటే అది మీదికి నటించడం జరుగుతుంది. కానీ ఒక విద్య, ఒక జ్ఞానం, ఇలాంటి వాటికి ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా గౌరవం ఉంటుంది. అది వేరే విషయం. కానీ అలాంటి వారు కూడా ముందుకు వెళ్ళాలంటే వారికి ధనమే కావాలి. గుర్తుపెట్టుకోండి, ధనము అత్యంత ముఖ్యమైనటువంటి విషయము. ధన సంపాదన ఖచ్చితంగా మనం చేసి తీరాల్సిందే. ఎవరు ఏ పని చేసినా కూడా దానికోసమే. ఇక దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ధనము సంపాదించాలి అంటే రెండు ముఖ్యమైనటువంటి విధానాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే, అది లోపల నిర్మాణం కావాలి. ధనం సంపాదించాలనేటువంటిది నీ లోపల నిర్మాణం అయి తీరాలి. ఎందుకంటే ప్రారబ్ధ కర్మలో మీకు ఇచ్చేది అదే. ఇక ధనము నిలబడాలి, ధనము బాగా రావాలి అని అనుకుంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దీనికి గతానికి సంబంధించినటువంటి అంశం కూడా కొంత తోడై ఉంటుంది. కొంతమంది పుట్టుకతోనే ధనంలో పుట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ధనము ఎక్కువగా ఉండేటువంటి ఒక సంపన్న కుటుంబంలో పుట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అలా ఎందుకు జరుగుతుందంటే గత జన్మానుసారము మనము తెలుసుకోవాల్సిందే. ఇక్కడ ధనానికి సంబంధించినటువంటి బలము గత జన్మానుసారం మీకు కనుక ఉంటే మీరు కొంత ఏ పని చేసినా కూడా మీకు కలిసి రావడం అనేటువంటిది జరుగుతుంది. సరే, అది లేదనుకుందాం. ధనబలము గత జన్మానుసారము లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు లేకపోయినా ఇప్పుడు మనం పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ధనాన్ని సంపాదించేటువంటి వైపుగా వెళ్ళాలి. అక్కడ గత జన్మలో ధన లేమి అనేటువంటిది ఉన్నట్టయితే ఇప్పుడు కూడా ఆ విధానం వైపే మిమ్మల్ని పంపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎదుర్కొంటూనే ప్రారబ్ధ కర్మలో మనం నిర్మించడం అనేటువంటిది చేయాలి. ప్రారబ్ధ కర్మలో నిర్మించడము అంటే, ఒక పేద ఇంటిలో పుట్టినటువంటి వ్యక్తి, కడు పేదరికంగా ఉండేటువంటి వ్యక్తి కొన్ని వందల కోట్లు సంపాదించినటువంటి దాఖలాలు వ్యాప్తంగా కోకొల్లలుగా మనకు కనిపిస్తాయి. ఏమి లేని వ్యక్తి కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతూ ఉంటాడు. అది వారి యొక్క సంకల్పానుసారంగా జరుగుతుంది. దీనికి కులాలతో అసలు సంబంధమే లేదు. మీరు ఏ స్థాయిలో ఉన్నారు, రిచాపూరా అనేటువంటి దాంతో సంబంధం లేదు. అలాగే హ్యాండిక్యాప్డా లేకపోతే మీరు మంచిగా ఉన్నారా అనేటువంటి దాంతో కూడా సంబంధం లేదు. మీరు సైకలాజికల్గా ఓకే అంటే, మెంటలీ డిజార్డర్ లేకపోయినట్టయితే, డిస్టర్బెన్స్ అనేటువంటిది లేనట్టయితే, మెంటల్లీ ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే, సరే పిచ్చోళ్ళు అంటారు, అది పక్కన పెట్టేసండి. అది కానటువంటి పక్షంలో ఏ వ్యక్తి అయినా సరే 200% అతను ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా ఎంత సంపాదన కావాలని మనసులో సంకల్పం చేసుకొని ముందుకు వెళ్తే అంత సంపాదించి తీరుతారు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, భావనను లోపల ఒకటి నెలకొల్పడం ఒకటైతే, రెండవది ప్రాపంచికంలో మనం తీసుకోవడం. ఒకటి లోపల ఎనర్జీ క్రియేషన్ చేయడము, రెండు ఈ ఎనర్జీని మనం యథార్థంగా ప్రాపంచికంలో సృష్టించడం. ఇది ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టుగా ఉంటుంది. ఇది తీసుకోవాలి. ఇక ఇలా ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో మనకు కొన్ని గ్రహస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, లేదా బయటి వాళ్ళ యొక్క ప్రయోగ బాధలు కావచ్చు, లేకపోతే కుట్రలు కుతంత్రాలు కావచ్చు, లేకపోతే మనం ఇష్టం లేకుండా, మనమంటే ఇష్టం లేకుండా మనల్ని తొక్కేటువంటి విధానాన్ని కూడా కొంతమంది అనుసరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకు ఒక స్పీడ్ బ్రేకర్ల లాగా, ఒక ప్రతిబంధకాలుగా ఉంటాయి. వీటిని అన్నిటిని కూడా మనం తొలగించుకుంటూ వెళ్ళాల్సిందే. అయితే ఇలాంటి వాటిని ఎవడో ఉన్నాడు, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు, లేకపోతే ప్రయోగాలు చేస్తున్నాడు, దృష్టిదోషాలు ఉన్నాయి, ఇవి మనకు కనిపించవు. ఈ కనిపించని వాటిని మనం కొట్టాలంటే అది మన వల్ల అయ్యేటువంటి పనే కాదు. మరి ఎవరి వల్ల అవుతుంది? అదే ఒక దైవం వల్ల మాత్రమే అవుతుంది. ఎక్కడో ఏదో జరుగుతుంది, అది మనకు తెలియకుండా గూడుపు టాటలు చేస్తున్నారు, వెనక గొయ్యలు తవ్వుతున్నారు. మరి దాని నుండి రక్షించేది ఎవరు? కనుక ఖచ్చితంగా మనం మంత్ర సాధన అనేటువంటిది చేయాల్సింది. నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు మనము ఆపేటువంటి ఒక మంత్ర విధానాన్ని పట్టుకోవాల్సిందే.
మంత్ర విధానాలను మనం పట్టుకోవాల్సిందే. అలాగే మన కోరికలను కానీ ఐశ్వర్యాన్ని కానీ రప్పించి మన ఇంట్లో స్థిరంగా ఉంచేటువంటి మంత్ర విధానాలు కూడా ఉంటాయి. ఇవి మనం చేయాల్సిందే. అయితే ఇది చాలామంది ఏం జరుగుతుంది అంటే, ఒక సామెత ఉంటుంది కదా, చెరువు నీళ్ళు వెళ్ళి చెరువు వెనుక పడిన తర్వాత నీటి కోసం వెతికారంట. నీళ్లు వెళ్ళి చెరువు వెనుక పడిపోయినాయి. నీళ్ళు ఉన్నప్పుడు మనం ముందు జాగ్రత్త పడాలి కదా. ఎవరే కానీ ఏం చేస్తారంటే, దైవము కానీ ఒక గురువు కానీ లేదా ఒక వ్యక్తి కానీ వాళ్ళకి సహాయం చేసేటువంటి వ్యక్తి కానీ ఎవరు కూడా వీళ్ళు ఒక మంచి స్థితిలో ఉంటే ఎవరు కనిపించరు. ఎప్పుడైతే కింద పడతారో, ఎప్పుడైతే సమస్యలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందో అప్పుడు గుర్తుకొస్తుంది. ద్రౌపది ఏం కోరుకుంటుంది? కృష్ణ నాకు కష్టాలనే ఇవ్వని అంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు అంటే, కష్టాలు ఉన్నప్పుడే కదా మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకునేది. నిరంతరము ఆ పరమాత్మని గుర్తుకు తెచ్చుకోవాలంటే కొంత కష్టాలు ఉంటేనే మంచిది అని అంటుంది. సరే, అది పక్కన పెట్టినట్టయితే, మీరు సుఖ విధానంలో ఉన్నప్పటికీ, మీరు ఒక మంచి లగ్జరీ లైఫ్లోనూ ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఈ దైవ విధానాన్ని అనుసరించినట్టయితే అసలు కింద పడడం అనేటువంటిది జరుగుతుంది. అది వదిలిపెడితేనే కింద పడడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే మనకు కానరానటువంటి విషయాలన్నిటినీ కూడా, మన కంటికి కనిపించినటువంటి వాటిని అన్నిటిని కూడా ఇబ్బందికరమైనటువంటి వాటిని తుత్తునీయలు చేస్తూ మనకు ఒక అదృష్టాన్ని కల్పించేటువంటి విధానం అంతా కూడా ఆ దైవమే చేస్తుంది. దైవం మంత్రాధీనము, మంత్రము మానవాధీనము గుర్తుపెట్టుకోండి. కనుక అంటే మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే, మీరు అనుకుంటూ కూర్చోండి ఈ మంత్రం చేయండి డబ్బు వస్తుందని నేను చెప్పను. సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పము. ప్రకృతి నియమాలు అది ఎవరికైనా ఒకటే. రాముడైనా కృష్ణుడైనా ఏ అవతారమైనా కూడా భూమిపైకి వచ్చిందంటే అవతారాన్ని చాలించి వెళ్ళాలి. అది జరుగుతుంది. కనుక గుర్తుపెట్టుకోండి, ప్రకృతి నియమాలకు ప్రతి ఒక్కరు కూడా, భగవంతుడే ప్రకృతి నియమాలను పెట్టినప్పటికీ కూడా సాక్షాత్ ఆ భగవంతుడే ఈ భూమిపైకి వస్తే ఆ ప్రకృతి నియమాలను పాటించాల్సిందే. ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి, ఇప్పుడు ఎన్నో మతాలు ఉంటాయి. ఇప్పుడు చెప్తా ఉంటారు ఆయిల్తోనే మేము రోగాలు తగ్గిస్తాము అని చెప్పేసి, లేకపోతే అనేక రకాలైనటువంటి రోగాలను, వ్యాధులను, సమస్యలను మేము తగ్గిస్తాము అని చెప్పినప్పుడు, ఇప్పుడు వాటికన్ సిటీలో ఉండేటువంటి ఆ పోపు గారికి హెల్త్ ప్రాబ్లమ్స్ విపరీతంగా వచ్చినాయి. మరి ఆ పోపుకే వచ్చినాయి. మరి పోపు కంటే విశ్వాసం ఎవరు ఉంటారు? మీకు ఎందుకు తగ్గదు అంటే, మీరు విశ్వసించాలంటారు, మీరు బాగా నమ్మాలి అంటారు. మరి నమ్మాలి అని అనుకున్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ఫాస్టర్లకు ఇబ్బంది అయింది? వాళ్ళంతా నమ్మలేదా? ఫాస్టర్లే కదా, మనస్ఫూర్తిగా నమ్మారు కదా, అయినా వాళ్ళకు ఎందుకు వ్యాధులు వచ్చినాయి? కొంతమంది కరోనాలో వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు పోపుని మించిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పాస్టర్లకు అధిపతి కదా, మన పీఠాధిపతుల టైపులో ఉంటాడు ఆయన. వాటికన్ సిటీలో పోపు అంత టాప్ ఆయన. మరి ఆయన్ని మించిన విశ్వాసం ఎవరు ఉంటారు? మరి ఆయనకు డిసీజెస్ వస్తున్నాయి కదా. ఇవన్నీ కాదు, ఇవన్నీ మనం పెట్టుకున్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రకృతి నియమాలకు ప్రతి ఒక్కరు కూడా తల ఒగ్గాల్సిందే, అది ఎవరైనా సరే. ఇక మనము ప్రకృతి నియమాలకు లోబడి ధనాన్ని మనం ఏ విధంగా సంపాదించాలనేటువంటి ఒక విధానాన్ని మనం అనుసరిస్తూనే, ఆ విధానాలు తెలియకపోతే మీరు పర్సనల్గా వచ్చి తెలుసుకోవచ్చు. విధానాలను మనం పట్టుకుంటూ నేను ఇప్పుడు చెప్పేటువంటి మీరు మంత్రాన్ని సాధన చేయడం అనేటువంటిది చేయండి. మీరు రెగ్యులర్గా చేసుకోవచ్చు, వీలున్నప్పుడల్లా కూడా చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఒక 3 మాలల చొప్పున జపమాల తీసుకొని 3 మాలల చొప్పున మీరు ప్రతిరోజు చేయండి. యథా ప్రకారం ధూపదీప నైవేద్యాలు ఇవ్వండి, నమస్కారం చేయండి. మీకు ఎలాంటి నియమాలు నిష్టలు లేవు. మీకు ఉపవాస ధర్మాలు కానీ ఇలాంటివి ఏం లేవు. మీరు చాలా స్పష్టంగా మీరు మంత్రం చదువుకుంటూ వెళ్తే సరిపోతుంది. నా విధానంలో నేను ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్తాను. ఏది 21 రోజు 41 రోజు అర్ధమండల దీక్ష, మండల దీక్ష కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి నియమాలు ఇప్పుడు అయ్యప్ప దీక్షకు, భవానీ మాతకు, ఆంజనేయ స్వామికి కొద్ది రోజులు చేస్తారు కాబట్టి నియమాలు పెట్టుకుంటారు. కానీ మన విధానంలో, నేను ఇచ్చేటువంటి విధానంలో ఎలాంటి నియమాలు ఉండవు. భార్య భర్తలు పూర్వకంగా ఉండొచ్చు, కింద పడుకోవాల్సినటువంటి అవసరం లేదు, వెజ్జే తినాలనేటువంటి స్టోరీ లేదు. మీరు సర్వకాల సర్వావస్థలందు కూడా మంత్రాన్ని జపించవచ్చు. ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. కనుక ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, రోజు ఒక ఉండేటువంటి వాళ్ళు 1 గంట చేసుకోండి, లేదంటే ఒక 3 మాలలు జపించేసేసి మీ పనిలో మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ధనము నిలకడగా ఉండడము, ఈ ధనము ఎక్కువగా పెరగడము,
ఇంటిలో స్థిరంగా ఉండేటువంటి విధానం అంతా కూడా ఈ మంత్రం వల్ల జరుగుతుంది. ఇది ఇంకా శక్తివంతమైనటువంటి మంత్ర విధానాలు కావాలంటే మాత్రం మీరు పర్సనల్గా వచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సిందే. ఇక మంత్రము ఓం శ్రీం శ్రీం, ఇంకొక 2 శ్రీంలు, ఓం శ్రీం 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 ధనలక్ష్మి ఆవాహయ సంపద వర్ధయ వర్ధయ స్వాహ. ఇది మంత్రం. దీనిని యథాప్రకారం 108 సార్లు రాయండి. కొంచెం మైండ్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక శుక్రవారం రోజు చూసి ఈ మంత్ర జపాన్ని ప్రారంభించండి. ప్రతిరోజు మీరు చేసుకోవచ్చు. మధ్యలో ఒక రోజు చేయలేకపోయాం గురుగారు, ఏం బాధ లేదు, మరుసటి రోజు చేసుకోండి. తర్వాత మీరు మానసికంగా కూడా చేసుకోవచ్చు. మీరు ఎట్లా ట్రావెలింగ్లో ఉన్నారనుకోండి, ట్రైన్లోనో బస్సులోనో వెళ్తున్నారు, కారులో వెళ్తున్నారు, ఈవెన్ బైక్లో కూడా వెళ్తున్నారు, మనసులో మాత్రం జపించుకోవచ్చు. ఇది ఒక ఉన్నతమైనటువంటి విధానం. అందరికీ బ్లెస్సింగ్స్.